హలో హాయ్ ఫ్రెండ్స్ దీక్షిత్ స్వాగతం ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పే టాపిక్ ఏంటంటే ఇంటర్ గురుకుల్ అండి మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ గురుకుల్ అయితే అడ్మిషన్ అయితే మన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలు ఉంటాయి. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దీక్షిత్ క్రియేట్ ఛానల్స్. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోస్ సెండ్ చేయండి. ముందుగా అయితే మనం చూసుకుంటే 10వ తరగతి అయిపోయిన విద్యార్థులకు అయితే ఇంటర్ గురుకుల్ అయితే మనకైతే నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి ఫస్ట్ ఇయర్కి అయితే. ఇక్కడ ఇంటర్మీడియట్ సిఓఈ అయితే అట్లయితే మనకు అడ్మిషన్ ప్రారంభమయ్యాయి. ముందుగా అయితే నోటిఫికేషన్ గురించి మీకు పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా అయితే మీరు క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళాలి. నేనైతే క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్తున్నాను. అలాగే వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత TSWREIS అనేది టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వెబ్సైట్ అయితే కనిపిస్తుంది. ఈ వెబ్సైట్లో చూసుకుంటే మనకి ఇక్కడ వెబ్సైట్ కనిపిస్తుంది, TSWREIS ఉందా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకైతే ఇంకో న్యూ ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. న్యూ ఫోల్డర్ ఓపెన్ కాగానే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూడండి మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ TSWREICOE ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉంది కదండి మనకి ఇక్కడ 2023-24 అనేది. ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా, మీరు క్లిక్ చేస్తే మనకైతే ఇంకో న్యూ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. దీనైతే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సొసైటీ అనమాట. మనకైతే ఇంటర్ అయితే గురుకుల్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. నేనైతే ఇక్కడ అయితే మన క్లిక్ హియర్ అప్లికేషన్ దాని మీద క్లిక్ చేయగానే మనకైతే ఇంకో న్యూ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. నేను దాని మీద క్లిక్ చేశాను. అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఒక 100 లైక్స్ ఇవ్వండి. 100 లైక్స్ ఇస్తే నాకు కొద్దిగా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అలాగే ఇక్కడ నేనైతే క్లిక్ చేయగానే ఇక్కడ TSWRECOE సెట్ 2024 అని మనకి ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది. ఈ క్లిక్ హియర్ ఆన్లైన్ అప్లికేషన్ ఉంది, అప్లై ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే మనకు ఇంకో న్యూ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. న్యూ పేజ్ ఓపెన్ కాగానే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది అన్నమాట. వెబ్సైట్ అయితే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సొసైటీ హైదరాబాద్ అనేది మనకి క్లియర్గా ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకు ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సిఓఈ అయితే అడ్మిషన్ ఇయర్ అయితే 2024-25 అనమాట. ఇక నోటిఫికేషన్ చూసుకుంటే మనకు TSWRECOE సెట్ 2024. అలాగే మనకి ఇక్కడ అప్లికేషన్ స్టార్ట్ డేట్ అయితే ఆల్రెడీ మనకు 16వ తారీఖు నుంచి అయితే, అంటే డిసెంబర్ 16వ తారీఖు నుంచి ఆన్లైన్ అయితే అప్లికేషన్ అవుతుంది. అలా చివరి తేదీ చూసుకుంటే మనం 15/1/2024 అంటే జనవరి 15 వరకు అయితే మనమైతే అప్లికేషన్ చేసుకోవచ్చు ఆన్లైన్లో అయితే. మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ డేట్ కూడా చూసుకుంటే మనకు 4/2/24 అంటే 2024 అంటే ఫిబ్రవరి 4వ తారీఖు అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి అలాగే మధ్యాహ్నం 1 వరకు అయితే మనకి ఎగ్జామ్ ఉంటుంది అనమాట. ముందుగా అయితే నేను నోటిఫికేషన్ గురించి చెప్తున్నాను. ఇక్కడ నోటిఫికేషన్ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే మనకైతే నోటిఫికేషన్ సంబంధించిన వివరాలకు అయితే ఫైల్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించి కూడా నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. అలాగే వెబ్సైట్ సంబంధించి కూడా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. దాని మీద క్లిక్ చేసి డైరెక్ట్ అయితే మీరు అఫీషియల్ సైట్కి అయితే వెళ్ళిపోతారనమాట. ఇక టోటల్ కూడా చూసుకుంటే మనకు నోటిఫికేషన్ ఇక్కడ అలాగే మీకు టోటల్గా బాయ్స్కి ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి, అలాగే గర్ల్స్కి ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి అయితే పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకుంటే మనకు సిఓఈ కాలేజీలో అయితే బాయ్స్కి అయితే 1680 ఉన్నాయి, అలాగే గర్ల్స్కి అయితే 2000 ఉన్నాయి. టోటల్ చూసుకుంటే మనకు 3680 అయితే కాలేజీలో ఇన్స్టిట్యూట్స్ అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. కాలేజీలు ఉన్నాయి. ఇక్కడ మనకు క్లియర్గా చూసుకుంటే బాయ్స్ సంబంధించిన ఇన్స్టిట్యూషన్ సిఓఎస్ఎస్ దానిలో అయితే చూడండి, నాన్ ప్రీమియర్ సిఓఎస్ఎస్ అయితే మనకు చూసుకుంటే బాయ్స్ ఇన్స్టిట్యూషన్. ఇక్కడ మనకు మంచిర్యాల బెల్లంపల్లి అయితే బాయ్స్కి అయితే ఎంపీసీ బైపీసీకి అయితే సిఓఏ 40 అంటే ఎంపీసీ 40 ఉన్నాయి, బైపీసీ 40, టోటల్ 80. అలాగే కరీంనగర్ మనుకొండూరు బాలూరు అయితేనేమో మనకు కూడా సేమ్ చూసుకుంటే ఎంపీసీకి బైపీసీకి 40 టోటల్ 80 ఉన్నాయన్నమాట. ఇక్కడ భద్రాద్రి కొట్టగూడలో కూడా చూసుకుంటే మనం కూడా సేమ్ యాషెస్గా ఎంపీసీ బైపీసీ 40 80 టోటల్ అన్నమాట. అలాగే వరంగల్ అర్బన్లో కూడా చూసుకుంటే కూడా మనము వర్ధనపేట బాలూరు కూడా చూసుకుంటే మనకు సేమ్ అంటే 40 ఎంపీసీ బైపీసీ మనకు 40 టోటల్ 80 అన్నమాట. ఇక్కడ చూసుకుంటే రంగారెడ్డి చూసుకుంటే హైతనగర్ అనమాట. హైతనగర్ అయితే బాయ్స్కి అయితే ఎంపీసీ 40 ఉన్నాయి, అలాగే బైపీసీ 40 టోటల్ 80 ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే సంగారెడ్డి కూడా చూసుకుంటే హైతనగర్ జూనియర్ కాలేజ్ అయితే బాలూరు అయితే ఎంపీసీ చూసుకుంటే మనకు 80 ఉన్నాయి, అలాగే బైపీసీ చూసుకుంటే 80 ఉన్నాయి, టోటల్ అయితే 160 ఉన్నాయి, అంటే ఎక్కువ ఇందులో ఉన్నాయి అన్నమాట. అలాగే చూసుకుంటే మనకు సంగారెడ్డి కొండాపూర్ అయితే మనకు చూసుకుంటే సంగారెడ్డి కొండాపూర్లో కూడా సేమ్ 40 ఉన్నాయన్నమాట. ఎంపీసీ బైపీసీ 40 ఉన్నాయి, టోటల్ 80. అలాగే మనం చూసుకుంటే మనకు నాగర్ కర్నూలు కూడా జేపీ నగర్ అయితే చూసుకుంటే అబ్బాయిలకు అయితే ఎంపీసీ బైపీసీ 40 ఉన్నాయి, టోటల్ 80 ఉన్నాయన్నమాట. అలాగే వనపర్తి మదనపుర బాలూరు అయితే సేమ్ ఎంపీసీ బైపీసీకి 40 టోటల్ 80 అన్నమాట. జోగులాంగ గద్వాల చూసుకుంటే కూడా బాలూరుకి అయితే మనకు ఎంపీసీ బైపీసీ సేమ్ సిఓఈ అయితే 40 టోటల్ 80 ఉన్నాయన్నమాట. కామారెడ్డికి మనకు చూసుకుంటూ కూడా ఎంపీసీ బైపీసీ 40 80 ఉన్నాయి. అలా యాదాద్రి చూసుకుంటే మనకైతే బాయ్స్కి అయితే ఎంపీసీ బైపీసీ సేమ్ 40 అయితే ఉన్నాయి, టోటల్ అయితే 80. అలాగే నల్గొండ కూడా చండూరు వద్ద మనకైతే ఎస్ఎల్బీసీ
నల్గొండ కూడా చూసుకుంటే మనకు ఎంపీసీ బైపీసీకి సేమ్ అంతే అండి 40, ఎంపీసీ బైపీసీ 40, టోటల్ 80. అలాగే రంగారెడ్డి చూసుకుంటే ఇబ్రాహీంపట్నం చూసుకుంటే ఇందులో అయితే మన ఎంఈసీ అండి, ఎంఈసీ సిఈసీకి అయితే మన టోటల్ చూసుకుంటే 40 మనకు ఎంపీసీ లేదు, బైపీసీ లేదు. మన రంగారెడ్డి ఇబ్రాహీంపట్నం అయితే చూసుకుంటే టోటల్ చూసుకుంటే మాత్రం మనకు ఎంపీసీ అయితే 560, అలాగే బైపీసీ చూసుకుంటే 560, అలాగే ఎంఈ చూసుకుంటే 40, అలాగే సిఈ చూసుకుంటే 40. టోటల్ అయితే మనకు 1200 ఇన్స్టిట్యూషన్ బాయ్స్ అయితే కాలేజీలు చూసుకుంటే 1200 అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు గర్ల్స్ కూడా మన టోటల్ ఎన్ని ఉన్నాయి, గర్ల్స్ కూడా సిఓఎస్ అని గర్ల్స్ కూడా మీకు పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఇంటి వరకు చూడండి, స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మాత్రం అర్థం కాదు. అంటే మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్లో ఎన్ని ఖాళీగా ఉన్నాయని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూసుకుంటే గర్ల్స్ కూడా చూసుకుంటే మనకైతే ఆదిలాబాద్ అయితే చూసుకుంటే మన గర్ల్స్ అయితే ఎంపీసీ బైపీసీ అయితేనేమో సిఓ అయితే 40, అలాగే టోటల్ 80 ఉన్నది. ఖమ్మం కూడా మనం చూసుకుంటే ఖమ్మం జూనియర్ కాలేజ్ కూడా చూసుకుంటే మనకు ఎంపీసీ బైపీసీ 80 ఉన్నాయి. అంటే ఖమ్మంలో ఎక్కువ ఉన్నాయి అన్నమాట, 160 అన్నమాట టోటల్. ఇక్కడ మన ఖమ్మం మనం దానివాయి గూడపల్లి అయితే బాలికలకు అయితే ఎంపీసీ బైపీసీ కూడా సేమ్ అయితే సిఓఈ అయితే 40, ఎంపీసీ బైపీసీ 40, అంటే టోటల్ 80 అన్నమాట. వరంగల్ అర్బన్ హన్మకొండ కూడా చూసుకుంటే మడికొండ బాలికలకు అయితే ఎంపీసీ బైపీసీ కూడా చూసుకుంటే సేమ్ 40 టోటల్ 80 ఉన్నాయన్నమాట. హైదరాబాద్ కూడా చూసుకుంటే మనకు ఇది గర్ల్స్ మనకు ఎంపీసీ బైపీసీకి సేమ్ 40 ఉన్నాయి. అలాగే రంగారెడ్డి కూడా చూసుకుంటే కమదన మనకు బాలికలు అయితే ఎంపీసీ బైపీసీ 40 టోటల్ 80 ఉన్నాయన్నమాట. హైదరాబాద్ కూడా చూసుకుంటే సరూర్ నగర్ అయితే బాలికలది అయితే ఎంపీసీ బైపీసీ 40 టోటల్ 80. రంగారెడ్డి కూడా చూసుకుంటే నల్లకంచ బాలికలు అయితే మనకు చూసుకుంటే ఎంపీసీ బైపీసీ 40 టోటల్ 80. వికారాబాద్ చూసుకుంటే మనకు వికారాబాద్ కూడా కొత్త గండిగా మనం చూసుకుంటే గర్ల్స్కి అయితే ఎంపీసీ బైపీసీ సేమ్ 40 ఉన్నాయి, టోటల్ 80 ఉన్నాయి అన్నమాట. సిద్దిపేట కూడా చూసుకుంటే మనకు సిద్దిపేట కూడా మిట్టంపల్లి కూడా గర్ల్స్కి అయితే ఎంపీసీ బైపీసీ 40 ఉన్నాయి. సిద్దిపేట ములుగులు కూడా చూసుకుంటే బాలికలకు అయితే ఎంపీసీ బైపీసీ మనకి ఇక్కడ సిఓఈ దాంట్లో అయితే 40 ఎంపీసీ ఉన్నాయి, బైపీసీ 40 ఉన్నాయి, టోటల్ 80. సంగారెడ్డిగా చుత్కూలు అయితే మనకు బాలికలకు అయితే ఎంపీసీ బైపీసీ చూసుకుంటే 40 ఉన్నాయి, అలాగే మన సేమ్ మన బైపీసీ కూడా 40, టోటల్ 80 అనమాట. మహబూబ్ నగర్ చూసుకుంటే కూడా మనకు గట్టు బాలికలు అయితే ఎంపీసీ బైపీసీ 40 80 ఉన్నాయి. మహబూబ్ నగర్ కూడా జడ్చర్ల చూసుకుంటే మనకు కూడా సేమ్ ఎంపీసీ బైపీసీ 40 ఉన్నాయన్నమాట. అలాగే నిజామాబాద్ కూడా ధర్మవరం బాలికలు కూడా చూసుకుంటే ఎంపీసీ బైపీసీ సిఓ అయితే సేమ్ 40 టోటల్ 80 ఉన్నాయన్నమాట. నల్గొండ అయితే జీవీగూడెం అయితే నల్గొండ బాలికల ఎంపీసీ చూసుకుంటే మనకి ఎంపీసీ బైపీసీ కూడా సేమ్ ఇక్కడ కూడా 40 ఎంపీసీ ఉన్నాయి, బైపీసీ 40 ఉన్నాయి, టోటల్ 80. రంగారెడ్డి మనకు గౌలీతోటి చూసుకుంటే గర్ల్స్కి అయితే ఇక్కడ ఎంఈసీ చూసుకుంటే 80 ఉన్నాయి, అంటే ఎంఈసీ ఒకటే ఉన్నాయి. అలాగే మనకు చూసుకుంటే ఇక్కడ కృష్ణాపూర్ మేడ్చల్ బాలికలు కూడా చూస్తే ఎంఈసీ సిఈసీ అయితే 40 టోటల్ 80 ఉన్నాయన్నమాట. టోటల్ అయితే బాలికలు అయితే మొత్తం 680 ఉన్నాయన్నమాట. 680 ఎంపీసీ ఉన్నాయి, 680 బైపీసీ ఉన్నాయి, అలాగే ఎంఈసీ కూడా 120 ఉన్నాయి, సిఈసీ అయితే 40 ఉన్నాయన్నమాట. టోటల్ అయితే మనకు ఇన్స్టిట్యూట్ చూసుకుంటే 1520 ఉన్నాయన్నమాట. టోటల్ అయితే ఇక్కడ చూసుకుంటే బాలికలకు కూడా మనకి ఈ విధంగా మనకు నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. మీకు కూడా మీ డిస్ట్రిక్ట్లో ఎక్కడెక్కడ ఏమైనా కూడా క్లియర్గా అయితే డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను. దాన్ని డైరెక్ట్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ అయిపోతుంది. ఇంటర్ గురుకులు అయితే మనకైతే నోటిఫికేషన్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంది. అలాగే మీకైతే నా వీడియోకి అయితే ఒక 100 లైక్స్ ఇచ్చి నాకు కొద్దిగా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎలా ఆన్లైన్ అప్లికేషన్ చేయాలన్నా మీకు పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. టోటల్ అయితే అలాగే మీకు నెక్స్ట్ వీడియో అయితే ఈ నోటిఫికేషన్ ఏ విధంగా నెక్స్ట్ వీడియో అయితే ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, ఆన్లైన్ పేమెంట్ ఏ విధంగా చేయాలని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఫ్రెండ్స్ మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీక్షిత్ క్రియేషన్ ఛానల్స్. థ్యాంక్ యూ.